అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయము వాకాడు. నా పేరు కొండయ్య. ఈ ఆలయంలో గురువుగా పనిచేస్తున్నాను. గురువుగా నాకు నామకరణం పరిపూర్ణానంద స్వామి నామకరణం చేశారు. ఇక్కడ గత 40 ఏళ్లుగా ఆశ్రమం ఏర్పడి ఇక్కడ చుట్టుపక్కల గురుబిడ్లు దాదాపు 40-50 మంది వరకు గురుబిడ్లు ఉన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వబోధను అందరూ గురువుల చేత విచారించబడిన గురు తత్వబోధను అందరూ ఆలకిస్తున్నారు. మానవ శరీరం ఏ విధంగా ఏర్పడింది, అలాగే ఈ శరీరం లోపల ఎన్ని తత్వాలతో ఇమిడి ఉన్నది అన్న విషయాలని శ్రద్ధగా ఆలకిస్తారు. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోబడుతున్నారు. అలాగే ఈ దైవ మార్గంలో నడుచుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సమకూర్చున్నాయి. అందరూ కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఈ ఆశ్రమంలో భక్తి భావంతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చి వారి వారి కోరికలను, వారి వారి భక్తి భావాలను, భక్తిని చాటుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వారి కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాము. పలువురు దాతలు కూడా సహకరిస్తున్నారు. ప్రతి పౌర్ణమి రోజు సామూహిక హారతి చేపట్టి విశ్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ రోజు మంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ప్రతి భక్తుడు కూడా స్వచ్ఛందంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి వారి వారి భక్తిని చాటుకుంటున్నారు. చుట్టుపక్కల నుంచి కూడా ప్రతి గురు పౌర్ణమి రోజు అనేక మంది భక్తులు, గురు భక్తులు ఇక్కడికి విచ్చేసి పెద్ద ఎత్తున భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే స్వామివారి ఊరేగింపులు జరుగుతున్నాయి. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి భక్తుడు స్వచ్ఛందంగా పాల్గొని స్వామివారి కార్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ అచల బోధ సిద్ధాంత ఈ తత్వబోధని ప్రతి ఒక్కరు కూడా వంటపరుచుకుంటున్నారు, జ్ఞానం పొందుతున్నారు. అచల బోధ సిద్ధాంతం అంటే మానవ శరీరం పంచభూతాలతో ఇమిడి ఉంది కాబట్టి ఆ పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, పంచభూతాలలో ఎన్ని తత్వాలతో ఈ శరీరం దాగి ఉంది, ఈ షట్చక్రాలు శరీరం లోపల షట్చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని జ్ఞానం పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం అలాగే తత్వబోధను ప్రతి ఒక్కరూ ఆచరించి సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు మేము కోరుచున్నాం. నా పేరు శేషమ్మ. నేను మంత్రం తీసుకుని 10 ఏళ్ళ పైన అయిపోయింది. ఈ ఆలయానికి ప్రతి సోమవారం వస్తాను. మాకు ఆరోగ్యం బాగుంది. నేను మా భర్త ఇద్దరం వస్తాము. ప్రతి సోమవారం వస్తాము. మాకు ఆరోగ్యంగా బాగుంది. గురువు గారు సులభాదేవి గురువు గారు. నా పేరు సుభద్రమ్మ. వాకాడు. ఈ బ్రహ్మంగారి మఠం 40 సంవత్సరాల నుంచి ఏడుండదు ఈ ఆలయము. ఏడు సోమవారం భజన చేస్తాము. పౌర్ణానికి అన్నదానాలు పెట్టి భజన చేస్తాము. పౌర్ణానికి 30 మంది బిడ్డలు ఉన్నారు ఈ మఠానికి. ఇంకేం చెప్పేది, గురువు నన్ను చెప్పు. దీనికి మఠానికి నేను గురువుని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.